ప్రభ. ఇప్పుడు శశిధర్ గారికి ఆంధ్రప్రభకి ఏం సంబంధం లేదు. గోపాలకృష్ణ గారికి 3 అబ్బాయిలండి. ఒక అబ్బాయి పత్రికను చూసుకుంటాడు. ఇది మొత్తం శశిధర్ సంబంధం లేదు. ఇంకో అబ్బాయి సంబంధం. శశిధర్ గారు హోటల్ వ్యాపారం చూసుకుంటాడు ఆయన కాకినాడ. ఓకే, నో ఇష్యూస్. అంటే నాకు శశిధర్ గారు కూడా ఆంధ్రప్రభకు రిలేటెడ్ అని అనుకుని చెప్పాను. ఓకే, నో ఇష్యూ. సో సరే, మీరు ఇప్పుడు రోజు సీట్లకు సంబంధించి ఎన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు తెలుగుదేశంతో వెళ్తాం అయితే ఫిక్స్ గారు. శాంతి ప్రసాద్ గారు గౌరవప్రదం వాళ్ళు పిలిచి 4 భోజనాలు పెట్టి మర్యాదగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 2 షేక్ హ్యాండ్లు ఇస్తే వెళ్తానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి సరే వాటి వాళ్ళు వెళ్తారనేది తెలుగుదేశం జనసేన చెప్తున్నా. నువ్వు ఆ వెటకారం అని సరే ఒకటి చెప్పన్నా, రోజు ఇది సాయి గారు కూడా రేపొద్దున దీని గురించి డిబేట్లు పెట్టకుండా అన్నట్టు ఒకటి చెప్పండి ఏమని. ఇదిగో మేము 50 ఇస్తే వెళ్తాం, లేదు 20 ఇస్తే వెళ్తాం, లేదు అసలు ఇవ్వకపోయినా వెళ్తాం. మా దగ్గర నుంచి రావు కదా క్వశ్చన్లు, మా దగ్గర నుంచి క్వశ్చన్. రాజకీయ పార్టీలు ప్రకటన చేస్తే మీడియా ప్రసారం చేయాలి, కానీ ఇప్పుడు ఎట్లయితే మీడియా ప్రసారం చేస్తే రాజకీయ పార్టీలు అనుసరించాలంటే వ్యవహారాలు జరిగాయి. బాగా చెప్పారన్న. ఇప్పుడు లైన్ లోకి వచ్చారు మీరు శాంతి ప్రసాద్ అన్న. పొద్దున్నే ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్త రాగానే 10 లక్షల కోట్లు అప్పనగానే సాయంత్రానికి మీరు పెట్టేది ట్వీట్ అదే, బీజేపీ అధ్యక్షురాలు పెట్టే ట్వీట్ అదే, చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ట్వీట్ పెట్టేది అదే. ఎక్కడ నడుస్తుందంటే అదే. ఆ ఎల్లో మీడియా చెప్పే వార్తల ఆధారంగా మీ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. అలాంటి పరిస్థితి మీరు తీసుకొని వచ్చారు స్టాండ్ లేకుండా. అలాంటి పరిస్థితి మీరు తీసుకొని వచ్చారు. సార్ మీరు చెప్పండి, మేము ఇన్ని ఇస్తే వెళ్తాం సార్, ఇన్ని మా అనుకున్నాను చెప్పాలా మరి ఇంకెందుకు డిబేట్ ఎందుకు సార్? నాకు అర్థం కాదు. మీరు వెళ్ళండి, మీ ఎమ్మెల్యే ఈసారి ఓన్లీ వాళ్ళతో వండుకొని పెట్టండి సార్. వైసీపీ వాళ్ళని పిలిస్తే ఇవి అడుగుతారు మరి వాళ్ళు. మరి మా అడగద్దంటే ముందు మీరు చెప్పండి. స్టార్టింగ్ పెట్టేటప్పుడు డిబేట్ అన్నప్పుడు జనసేన వాళ్ళని ఈ క్వశ్చన్లు అడిగితే మాత్రం వీళ్ళు చెప్పరంట, ఈ మాత్రం అడగొద్దని చెప్పండి, మేము కూడా ఆడటం మానేస్తాం. అదే మా అభ్యర్థులను అదే అసెంబ్లీలో పెట్టి వెళ్తున్నారా? ఎందుకంటే మీ వాడి ముఖ వచ్చేసి చూసే కదా గెలిపించింది. మరి ఇప్పుడు మీ వాడి ముఖ వచ్చేసి వాడిపోయిందా? ఎందుకు అభ్యర్థులు వస్తాయి? ఎక్కడైనా అభ్యర్థులు మార్పులు మీ పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు పోయినసారి, అదే 2 చోట్ల ఇప్పుడు పోటీ చేస్తాడా? ఎందుకు చేయట్లా చెప్పండి. పోయినసారి మీరు ఇచ్చిన క్యాండిడేట్ ఇప్పుడు సీట్లు ఇస్తారా? ఇవ్వరు కదా. ఎక్కడైనా మార్పులు చేతులు ఉంటాయి. దాన్ని మనం బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టి మాట్లాడితే ఎలా? 2014 ఇచ్చిన వాళ్ళు 19 లేవాలా? తెలుగుదేశం 2014 ఇచ్చిన వాళ్ళందరికీ 19 ఇచ్చిందా? 19 ఇచ్చిన వాళ్ళకి 24 ఇచ్చిందా? మీ పార్ట్నరే కదా, మీరు కలిసి వెళ్తానే ఎలా పార్టీ కదా. మీరిద్దరు